అంటే find the sum of the infinite series, find the sum of the infinite series 7 by 5 into 1 plus 1 by 10 square plus 1.3 by 1.2 1 by 10 power 4 1.3.5 by 1.2.3 into 1 by 10 power 6 plus and so on infinity. ఒక్కటి కాసేపు మీరు ఇది లేదనుకోండి, కాసేపు ఇది లేదనుకోండి, ఈ బ్రాకెట్ ఆ బ్రాకెట్ లేదు అని మీ ఫీలింగ్, ఇది మాత్రమే ప్రాబ్లం. అంటే వాడు మొత్తం సిరీస్ ఇచ్చేసినాడు, నువ్వు యాడింగ్ 1 యాడింగ్ 2 ఏమీ లేదు. సో జస్ట్ నువ్వేమనుకోవాలంటే లోపల ఉండే దాన్ని మాత్రం ఎస్ అనుకోవాలి, లోపల ఉండేదాన్ని ఎస్. అంటే ఏమేమి వదిలేస్తున్నావు, ఈ 7/5 వదిలేస్తున్నావు, బ్రాకెట్ ఈ పక్క ఆ పక్క బ్రాకెట్ వదిలేస్తున్నావు, వదిలేసి రిమైనింగ్ పార్ట్ అంతా నువ్వేమనుకుంటున్నావు అంటే ఎస్ అనుకుంటున్నావు. సరే సార్, ఇది ఇంతవరకు అయితే నాకు అర్థమైంది, 1ని 1గానే రాసినారు, ఇక్కడ నాకు ఎటువంటి డౌట్ లేదు. 10 స్క్వేర్ అంటే 100 అన్న, 10 స్క్వేర్ అంటే 100, 10 స్క్వేర్ అంటే చాలా మంది బ్యూటిఫుల్గా 20 అంటారు, బట్ ఇట్ ఈస్ నాట్ 20, 100. సో 10 స్క్వేర్ వాల్యూ 100 కాబట్టి 1/10 స్క్వేర్ని 1/100గా రాశాను. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే, నాన్న 1/1 ఫ్యాక్టోరియల్ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 1 అలా రాసేసాను. తర్వాత ఈ 1.3 ఎట్లే రాసి 2.1 అంటే 2 ఫ్యాక్టోరియల్, 2.1 అంటే 2 ఫ్యాక్టోరియల్ అంతే కదా, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 into 1, అందుకే 2.1ని 2 ఫ్యాక్టోరియల్గా రాసి 10 స్క్వేర్ అంటే 100, 10 స్క్వేర్ అంటే 100 మళ్ళీ స్క్వేర్ చేయాల, సో 100కి స్క్వేర్ చేసిన. యాక్చువల్గా దీన్ని 10 స్క్వేర్గా రాసుకుంటే 2 2 0 ఎంత వస్తుంది, 4 వస్తుంది. సో 10 power 4ని ఎట్లా రాసినాడంటే 10 స్క్వేర్ హోల్ స్క్వేర్గా రాసినాడు. 10 స్క్వేర్ అంటే 100 కదా, ఇక్కడ 10 power 6ని 10 స్క్వేర్ హోల్ క్యూబ్గా రాసినాడు. 2 3 6 కదా, అర్థమవుతుందా? 10 స్క్వేర్ అంటే 100. సో అన్ని 1/100 1/100 వచ్చే విధంగా రాసుకున్నారు సార్. 3 into 2 into 1 ఎంత సార్ అంటే 3 ఫ్యాక్టోరియల్, అంతేనా? సో జస్ట్ ఈ ఫార్ములా మీకు గుర్తుంది, ఈ ఫార్ములా మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. 7 మార్క్స్కి మీకు ఈ ఫార్ములా రాదు అంటే, 7 మార్క్స్కి మీకు ఈ ఫార్ములా రాదు అంటే దెన్ ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ డూయింగ్ బైనామియల్ థియరమ్. ఎందుకు సార్ అంటే, ఈ ఫార్ములా రాదు అంటే చాలా మంది చేతిలో రాసుకొని వెళ్ళిపోతారు, అలా చెయ్యొద్దండి. ఎందుకంటే ఫార్ములా నీట్గా రాస్తే ఫార్ములాకు 1 మార్క్ ఉంది, ఆ కింద నువ్వు అదండి ఇదంతా మిస్టేక్ చేసేసినావు, ఇంతవరకు నీకు సింప్లిఫికేషన్కి 1 మార్క్ వస్తుంది, దీనికి 1 మార్క్ 2 మార్క్స్ వచ్చేస్తుంది, కిందంతా తప్పున్నా కూడా. సరేనా? సో నెక్స్ట్ నువ్వు కంపేర్ చేయాల్సింది ఫస్ట్ 2 వదిలేయాల, ఇవి 2 వదిలేయాల. మరి దేన్ని కంపేర్ చేయాలి సార్ అంటే, ఇక్కడ థర్డ్ టర్మ్ ఇక్కడ థర్డ్ టర్మ్ కంపేర్ చేయాలా. పీ వాల్యూ ఎంత సార్ అంటే 1, పీ ప్లస్ క్యూ ఎంత అంటే 3, ఎక్స్ బై క్యూ ఎంత అంటే 1/100. సో పీ వాల్యూ 1 పెడితే 3 - 1 ఎంత అంటే 2 వస్తుంది. క్యూ వాల్యూ 2 పెడితే 2 1 జా 2, 2/100 అంటే 2 1 జా 2, 5 జా 2 zeros, 2/50, 2 5 జా 10 కదా 50, 1/50 వస్తుంది. సో ఎక్స్ వాల్యూ 1/50. సో దీని బదులు, ఈ మొత్తం బదులు ఇది రాసుకుంటాను. అంటే ఏం రాస్తారు సార్ అంటే, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 - ఎక్స్, ఎక్స్ అంటే 1/50 హోల్ పవర్ -p/q, -p అంటే 1, q అంటే 2. 1 - 1/50 అంటే చాలా మంది 0 సార్ అంటారు, కాదు 50, 1 జా 50, 50 - 1 ఇది ఎట్లా అవుతుందంటే అమ్మ చేసి చూపిస్తాను చూడు. 50 1 జా 50 -1/50, 50లో 1 పోతే ఎంత అంటే 49. సో దీని వాల్యూ ఎంత సార్ అంటే 49/50. సరే సార్, ఈ పైన ఉండే మైనస్ ప్లస్ అవ్వాలంటే దీన్ని రెసిప్రోకల్ 49/50ని 50/49గా రాసుకుంటే ఆ మైనస్ ఏమవుతుందంటే ప్లస్. 1/2 అంటే మీకు అందరికీ తెలుసు రూట్ సపరేట్గా రాసుకోవాలా. √50 √15 49. ఎందుకు సార్ సపరేట్గా రాసినారంటే, √50కి పర్ఫెక్ట్ స్క్వేర్ లేదు, కానీ √49కి ఉంది 7, కాబట్టి √49 ఏమవుతుందంటే 7 అవుతుంది. సార్ √50కి లేదా సార్ అంటే లేదు, కానీ దీన్ని కూడా నేను ఏం చేస్తానంటే 50ని 25 2 జార్ అని రాస్తాను. 25కి స్క్వేర్ ఉంది, 25 బయటికి వస్తే ఏమవుతుందంటే 5, సో 5√2. చాలా మందికి ఈ విషయం అర్థం కాదు. సార్ 50 ఎలాగా సార్, 50 ఎలాగా 5√2 అయిందని చాలా మంది పిల్లలు ప్రీవియస్గా నాకు డౌట్స్ అడిగిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు అడుగుతారు, సార్ 50 5√2గా ఎలా మారింది అంటే, ఇట్ ఈస్ వెరీ సింపుల్. 5 లోపలికి వెళ్తే రూట్ లోపలికి 25 అవుతుంది, బికాస్ 5 స్క్వేర్ అంటే 25.
25 రూట్ బయటికి వస్తే 5 అవుతుంది. చాలా మంది 5 లోపలికి వెళ్తే 5 స్క్వేర్ అంటే 10 అవుతుంది సార్ అంటారు. 10 కాదండి, చాలా ఫూలిష్గా బిహేవ్ చేయొద్దండి. 5 స్క్వేర్ అంటే 10 కాదు, 25 2 జర్ 50. సో 5 రూట్ 2/7. సో ఎస్ వాల్యూ వచ్చింది. కానీ మనం కనుక్కోవాల్సింది ఎస్ కాదు, మనం దీన్నంతా ఎస్ అనుకున్నాము. మనకు కావాల్సింది 7/5 ఇంటూ ఎస్ కావాలి. 7/5తో మల్టిప్లై చేయండి. మల్టిప్లయింగ్ విత్ 7/5 ఆన్ బోత్ సైడ్స్. ఎస్ని 7/5తో మల్టిప్లై చేస్తే 7s/5 వస్తుంది. ఈ పక్క కూడా 7/5తో మల్టిప్లై చేయాలి, చేసి చూద్దాము. 5 రూట్ 2/7ని 7/5తో మల్టిప్లై చేద్దాం. 7 7 5 5 క్యాన్సిల్. ఎంత మిగులుతుంది సార్ అంటే రూట్ 2. సో మొత్తం ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఎంత అంటే రూట్ 2. ఎక్కడ కాదు నాన్న, ఎస్ వాల్యూ వచ్చేసింది. మనం ఎస్ వాల్యూ కాదు కనుక్కోవాల్సింది, 7s/5. మనం ఎస్ అనుకున్నాం కదా మొత్తం క్వశ్చన్ ని. ఇది వదిలేసి మిగతా అందరినీ ఎస్ అనుకున్నాం. ఎస్ వాల్యూ వచ్చింది. అవును, ఎందుకు పెట్టుకున్నానంటే మనకు కావాల్సింది 7s/5. మనం 7/5 తీసుకోలేదు కదా. సో మల్టిప్లయింగ్ విత్ 7/5 ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు మొత్తం క్వశ్చన్ అంతా వచ్చేస్తుంది. ఇదే కదా క్వశ్చన్. అంటే క్వశ్చన్ అంతా ఎస్ అనుకున్నావు కదా. సో 7/5తో మల్టిప్లై చేయాలి. ఈడ కూడా 7/5తో మల్టిప్లై చేయాలి. 7 7 5 5 వెళ్ళిపోతే ఆన్సర్ ఎంత? రూట్ 2. సో మొత్తం క్వశ్చన్ ఆన్సర్ ఎంత? రూట్ 2. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ నుంచి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బాగా అబ్జర్వ్ చేయండి. డైలీ 1 or 2 క్వశ్చన్స్ కంటే ఎక్కువ చెప్పలేము. ఇదైతే 3 4 అయినా చెప్పేయచ్చు. కానీ ఇది మాత్రం ఒక్క క్వశ్చన్ కానీ 2 క్వశ్చన్లు కానీ అంతకంటే ఎక్కువ చెప్పలేము. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 6 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ మీరు పబ్లిక్లో ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. రేపు మీరు ఎగ్జామ్ రాసి నాకు ఫోన్ చేస్తారు, సార్ నేను మీరు ఇచ్చిన క్వశ్చన్స్ లిస్ట్లో 6లో ఒకటి వచ్చింది అనేసి చెప్తారు. కాబట్టి మీరు బాగా వినండి. ఆ తర్వాత మీకు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే క్వశ్చన్ నెంబర్ 7 బాగా మీరు వింటే, షో దట్ ఫర్ ఎనీ నాన్ జీరో రియల్ నంబర్ స్మాల్ ఎక్స్. షో దట్ ఫర్ ఎనీ నాన్ జీరో రియల్ నంబర్. నాన్ జీరో రియల్ నంబర్ అంటే జీరో కాకుండా మిగతా రియల్ నంబర్స్ అన్ని తీసుకోవచ్చు ఎక్స్కి. నువ్వు ఇది ప్రూవ్ చేయాల. చాలా మంది షో దట్ అంటాను ఏమంటారంటే, సార్ ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ చేయాలి. కొంతమంది ఏమంటారంటే, సార్ ఆర్హెచ్ఎస్ తీసుకొని ఎల్హెచ్ఎస్ చేయాలి. కానీ ఇక్కడ అలా కాదండి. ఎల్హెచ్ఎస్ ఆన్సర్ తీసుకొని ఎంత వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్హెచ్ఎస్ ఆన్సర్ 2 వచ్చింది అనుకుందాం, ఆర్హెచ్ఎస్ కూడా 2 రావాలా. అప్పుడు ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ రావాలా. ఇక్కడ చాలా మంది ఏ ప్రయత్నం చేస్తారంటే ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్కి రావాలనుకుంటారు, రారు. ఎందుకు? కుదరదు. ఆర్హెచ్ఎస్ నుంచి ఎల్హెచ్ఎస్కి రావాలనుకుంటారు, రారు. కానీ ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ఏదో ఒక ఆన్సర్ వస్తుంది, 2నో 6 5 1 ఏదో ఒకటి వస్తుంది, 0నో. అదే ఆర్హెచ్ఎస్కి కూడా వస్తే దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టు 0నో 1నో రాసుకోవచ్చు. అర్థమైందా లేదా? సో ఫస్ట్ నేను ఎల్హెచ్ఎస్ రాసుకున్నాను, వాడు ఏమైతే ఇచ్చినాడో అదే రాసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏమి మిస్టేక్ లేదు. కానీ x/2ని ఎలా రాశానంటే x/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/2గా రాశాను. ఎందుకు సార్ అలా అంటే 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 వస్తుంది, 1 ఇంటూ 1/2 అంటే అదే వస్తుంది. కానీ దీన్ని ఎలా రాస్తానంటే 2.4ని 1/2 హోల్ స్క్వేర్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. దీన్ని ఎలా రాస్తానంటే 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/2 హోల్ క్యూబ్గా రాస్తాను. 1/2 హోల్ క్యూబ్. అలా రాసిన తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే, నాన్న 3 ఫ్యాక్టోరియల్ ఎలా వచ్చిందంటే 3 ఇంటూ 2 ఇంటూ 1. ఇక్కడ 2 ఇంటూ 2 ఇంటూ 2 2 క్యూబ్ అంటే ఎంత కదమ్మా. ఇప్పుడు చూడు, ఒక 2 అయితే సరిపోయింది. ఈడ 2 క్యాన్సిల్ చేస్తాను. ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తే పైన 4 క్యాన్సిల్ చేస్తాను. 3 2 జర్ 6, ఎక్స్ట్రాగా 1 ఉంది అంతే కదా. అర్థమవుతుందా? నేను ఏం చేసినానంటే మీకు బాగా అర్థం కావాలా, దీంట్లో నుంచి 4ని 2 ఇంటూ 2గా రాసుకున్నా, 6ని 2 ఇంటూ 3గా రాసుకున్నా. అన్నిట్లో 3 2లు వచ్చినాయి కదా, 2 క్యూబ్గా రాసేసిన. 3ని 3 ఇంటూ 2 ఎంత? 6 కదా. 6 అంటే ఏమి? 3 ఫ్యాక్టోరియల్గా రాసిన. అర్థమవుతుందా? నేను మళ్ళీ చెప్తాను చూడు, 2 అట్లే వదిలేసినమ్మా. 4ని ఎలా రాసినానంటే ఇక్కడ రాసి చూపిస్తా చూడు, 2 ఇంటూ 4 ఇంటూ 6. 4ని ఎలా రాసినానంటే 2 2 జర్గా రాసిన. 6ని ఎలా రాసినానంటే 2 3 జర్గా రాసిన. అన్ని 2లని ఏం రాసినానంటే 2 క్యూబ్గా రాసిన. 2 క్యూబ్. మళ్ళీ మిగతా
3 2 జర్ ఎంత సార్ అంటే 6, 3 2 జర్ ఎంత 6, సో 6గా రాసేసిన. సో మీకు అర్థమైందో లేదో ఎంత ఈజీగా మేము స్ప్లిట్ చేసుకున్నామంటే. కానీ ఇంతవరకు చేసిన తర్వాత పిల్లలు ఏమనుకుంటారంటే త్వరగా క్లోజ్ చేసి. సో ఇంతవరకు చేసిన తర్వాత పిల్లలు ఏమనుకుంటారంటే సార్ ఈ ఫార్ములా యూజ్ చేయాలి సార్, ఏ ఫార్ములా అంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి సార్ అంటారు. ఆ మిస్టేక్ చేయొద్దండి. ఈ ఫార్ములా యూజ్ చేయాలి అంటే P × P+Q రావాలి. ఇక్కడ P × P+Q బదులు P × P-1 వచ్చింది. సో ఆ ఫార్ములా రాలేదు కాబట్టి జాగ్రత్తగా ఎక్కడుంది సార్ అంటే స్టార్టింగ్లో ఉంది ఈ ఫార్ములా, ఇంట్రడక్షన్లో ఉంది. మీకు ఈ ఫార్ములా చూపిస్తాను చూడండి. ఇంట్రడక్షన్లో ఇక్కడ ఉంది చూడన్నాను, అదో మీరు గమనించారా 1 + x² ఉందా? ఆ ఫార్ములా నేను యూజ్ చేశాను. కాకపోతే ఆ ఫార్ములాలో కొంచెం చేంజ్ చేశాను. మీరు గమనించినారో లేదో, n ని x అనుకున్నాను, x ని n అనుకున్నాను, x ని n అనుకున్నాను. అదే తేడా చేశాను. మీరు గమనిస్తే కనుక ఈజీగా అర్థమవుతుంది. ఫార్ములా ఏమో అదే 1 + x² అనేసి అంతా రాసుకున్నాను. n ప్లేస్లో x ఉందండి. x ప్లేస్లో ఎవరున్నారంటే 1/2 ఉంది. x ప్లేస్లో ఎవరున్నారు? 1/2. సో ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి. సారు చాలా మంది ఇక్కడ వరకు రాస్తారండి. ప్రతి ఒక్కరు నువ్వు రాస్తావు, నేను రాసిస్తాను. కానీ పిల్లలు ఏం చేస్తారంటే పైన యూజ్ చేసినామే ఫార్ములా, ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని రాసేస్తారు. ప్రాబ్లం ఎండ్ అయిపోతుంది. ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలంటే ప్లస్ వస్తే, కానీ అక్కడ x × x+1 రాలేదు, x × x-1 వచ్చింది, x × x-1. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ P అంటే నంబర్ వస్తుంది, ఇక్కడ P అంటే ఏమొచ్చింది? x వచ్చింది. P అంటే ఏమొచ్చింది? x. సో ఈ ఫార్ములా యూజ్ చేయకూడదు. మరి ఏ ఫార్ములా యూజ్ చేయాలి సార్ అంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఈ ఫార్ములా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా ప్రకారము n ప్లేస్లో ఎవరున్నారంటే x ఉన్నారు, x ప్లేస్లో ఎవరున్నారంటే 1/2 ఉన్నారు. సో దీన్నంతటిని ఇలా రాస్తాను. 1 + x అంటే 1 + 1/2, x అంటే 1/2 కదమ్మా, హోల్ పవర్ n. n అంటే ఎంత? x. 1 + 1/2 అంటే చాలా మంది 2/2 అంటారు. కాదండి, 2 1 2, 2 + 1 అంటే 3/2, 2 + 1 అంటే ఎంత? 3/2. సో LHS ఆన్సర్ ఎంత వచ్చిందంటే 3/2 హోల్ పవర్ x. ఇప్పుడు RHS కూడా ఎంత రావాలి సార్ అంటే ఎంత రావాలి? 3/2 హోల్ పవర్ x. సో చూద్దాం RHS ఒక్కసారి. RHS ఇచ్చిండేది అట్లే రాసుకున్నా, x/3ని ఈ విధంగా రాసినా ఇదేం పెద్ద కష్టమేం కాదు. దీన్ని కూడా 2 ఫ్యాక్టోరియల్ × 1/3² దీన్ని కూడా 3, దీని కింద 3 ఫ్యాక్టోరియల్ రాసి 1/3³ ఇదంతా రాసేస్తాము. కానీ అలవాట్లో పొరపాటు పిల్లలు ఏం చేస్తారంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తారు. ఈ ఫార్ములా n × n-1 ఉంటే యూజ్ చేయాలి. కానీ ఇక్కడ ఏముందంటే n × n+1 ఉంది. అంటే సేమ్ ఫార్ములా యూజ్ చేయకూడదు. సేమ్ ఫార్ములాలో ఏముంది అంటే 1 + x ఉంది. ఇప్పుడు ఏం యూజ్ చేయాలంటే 1 - x హోల్ పవర్ -n యూజ్ చేయాలి. ఇక్కడంతా n+1 n+2. ఇది ఎక్కడుంది సార్ ఫార్ములా అంటే ఇంట్రడక్షన్లో సెకండ్ ఫార్ములా నేను మీకు చూపించాను. ఆ ఫార్ములా ప్రకారము ఇది రాసుకోవాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? ఈ ఫార్ములా యూజ్ చేశాను నేను. అర్థమవుతుందా? పవర్లో మైనస్ చెక్ చేస్తాను అన్న. పవర్లో మైనస్ ఉంది, చెక్ చేస్తాను ఒక్కసారి. ఇక్కడ చూడండి, పవర్లో ఏముందంటే మైనస్ ఉంది. సో పవర్లో మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మైనస్ లేదన్న. ఇది n-1. ఇదే ఫార్ములాలో పవర్లో మైనస్ పెట్టాలి. ఈడ మైనస్ పెడితే లోపల ఏమొస్తుంది? n+1 వస్తుంది. n+1 అర్థమైందా? ఇది వేరే ఫార్ములా అమ్మా, ఇది వేరే ఫార్ములా. 1 - x వస్తే ఇది 1 - x హోల్ పవర్ -n. -n వస్తే లోపల ఏమొస్తుంది? n+1. n తర్వాత ఏమొస్తుంది? n+1 × n+2 వస్తుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఆ ఫార్ములా యూజ్ చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. n × n+1/2 ఫ్యాక్టోరియల్, n × n+1 × n+2/3 ఫ్యాక్టోరియల్. పై ఫార్ములాకి దీనికి తేడా ఏమంటే అక్కడ 1 + x వస్తుంది, హోల్ పవర్ n వస్తుంది. ఇక్కడ 1 - x హోల్ పవర్ -n వస్తుంది, హోల్ పవర్ మైనస్. బ్లైండ్గా ఈ ఫార్ములా ఈ ఒక్క ప్రాబ్లంకి యూజ్ చేస్తాం. ఈ ఒక్క ప్రాబ్లంకే
యూజ్ చేస్తాం. సో ఇక్కడ దాని ప్రకారము ఎన్ ప్లేస్లో ఏముందంటే ఎక్స్ ఉంది, ఎక్స్ ప్లేస్లో ఎంత ఉందంటే 1/3 ఉంది. 1 - 1/3 ఎంత సార్ అంటే 3 1 జా 3, 3 - 1 అంటే 2/3. 2/3 యొక్క రెసిప్రోకల్ ఎంత అంటే 3/2. పవర్లో ఎంత వస్తుంది ప్లస్ ఎక్స్. ఇంతకు ముందు కూడా మీకు అంతే వాల్యూ వచ్చింది అనుకుంటాను. సో ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 నుంచి ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 LHS ఈక్వల్ టు RHS, LHS ఈక్వల్ టు RHS. అర్థమైపోయిందా? నెక్స్ట్ ఏంటి సార్ అంటే నెక్స్ట్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ మాత్రం బాగా చదవండి. చూసుకోండి సార్ బాగా. ఆ ఫార్ములాకి ఈ ఫార్ములాకి తేడా ఏమంటే అక్కడ LHS లో ఏమొస్తుందంటే 1 + x హోల్ పవర్ n. రెండో ఫార్ములాలో LHS లో ఏమొస్తుందంటే 1 - x హోల్ పవర్ n. ఇక్కడ లోపల n × n - 1 వస్తుంది, అక్కడ ఏమొస్తుందంటే n × n + 1 వస్తుంది. n × n + 1 గుర్తుపెట్టుకోండి, అది తేడా. సరేనా? ఇకపోతే నెక్స్ట్ క్వశ్చన్ మీకు అర్థం అవ్వడం కష్టము, ఎందుకంటే నెక్స్ట్ క్వశ్చన్ ఒక షార్ట్ కట్ టెక్నిక్ ఉంది, అది యూజ్ చేసి నేర్చుకోండి. ఎగ్జామ్లో కూడా మీరు అదే రాసేయండి, మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. సరేనా? దాన్ని అర్థం చేసుకోవాలంటే కొంచెం కష్టము. బైనామియల్ థియరంలో క్వశ్చన్స్ కష్టం అంటారు, ఎందుకంటే ఇటువంటి క్వశ్చన్స్ మనం చేయాలంటే కొంచెం కష్టము. 7th క్వశ్చన్ ఏం పెద్ద కష్టం కాదు, 2 ఫార్ములాస్ వస్తే చేసేయచ్చు. ఫస్ట్ ఫార్ములా వచ్చి 1 + x హోల్ పవర్ n, రెండో ఫార్ములా వచ్చి 1 - x హోల్ పవర్ -n. ఫార్ములాస్ వస్తే చేసేయచ్చు. కానీ 8th క్వశ్చన్ మాత్రం బాగా చూడండి. 8th క్వశ్చన్లో క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2 చాలా ఈజీ, ఎవరైనా చేస్తారు. కానీ ఇది ప్రూవ్ చేయాలి, దాని ద్వారా ఇది ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఇది ప్రూవ్ చేసి దీని సహాయంతో ఇది రెండు ప్రూవ్ చేయాలి, అది కష్టమైపోతుంది. ఏది ఫస్ట్ పైది ప్రూవ్ చేయడం. క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2 చాలా ఈజీ. 8లో క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2 1 మినిట్ చేసేయచ్చు, ఎవరైనా చేస్తారు. కానీ ఆ 8లో పైన ఉందే C0 × CR, చదివేది కూడా రావాలా. C0 × CR + C1 × CR + 1 + C2 × CR + 2 + C3 × CR + 3 + C4 × CR + 4 plus and so on Cn - R × Cn is equal to 2NCn - R. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చిన్నగా కనిపిస్తుంది. 2NCn - n ప్లస్ R. n మైనస్ కాదు, అది n ప్లస్ R. ప్లస్ ఏ ఉందా ఆడ? ఇది ప్లస్ఏ కదా, 2NCn ప్లస్. అర్థమవుతుందా లేదా? కానీ ఇది ప్రూవ్ చేయడం చాలా కష్టం. ఇది ఒక్కటి ప్రూవ్ చేయడం కష్టము. తర్వాత క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2 చాలా ఈజీ. అందుకే మీరు బాగా వినండి. We know that 1 + x హోల్ పవర్ n is equal to 1 + x హోల్ పవర్ n is equal to C0 + C1x + C2x² + CRx పవర్ r ప్లస్ CR + 1 x పవర్ r + 1 ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ ఒక ఎక్స్ట్రాగా ప్లస్ వచ్చింది, కొట్టేయాలి. తర్వాత నెక్స్ట్ ఏమి సార్ అంటే లాస్ట్ టర్మ్ Cn x పవర్ n. దీని గురించి మీరు టెన్షన్ పడద్దండి. చెప్తాను. దీని గురించి మీరు టెన్షన్ పడద్దండి సార్. ఎన్ని ఫార్ములా సార్ మేము నేర్చుకోవాల్సింది. ఎవరికైనా బాధ అనిపిస్తుంది మనిషి అనేవాడికి. నేను మీకు ఒక టెక్నిక్ చూపిస్తాను, ఈ టెక్నిక్ అప్లై చేసుకోండి, ఈజీగా అర్థమవుతుంది. మీకు ఈ ఫార్ములా తెలుసమ్మా? x + y హోల్ టు ది పవర్ ఆఫ్ n. ఈ ఫార్ములా ఎవరికైనా ఐడియా ఉందా? ఏం చెప్పండి? సమ్మేషన్ r is equal to 0 to n. ఒక్కరికి గుర్తులేదు. NCR x to the power of n minus r y to the power of r. అవునా? చెప్పినానమ్మా, మీరు మర్చిపోయినారు. x + y హోల్ పవర్ n is equal to summation r is equal to 0 to n NCR x పవర్ n minus r y పవర్ r. సార్ ఎలా చేయాలి సార్? ఇదంతా ఓకే, నాకు అర్థమైపోయింది. ఇది సమ్ ఆఫ్ ఫార్ములా సార్. ఇప్పుడు నేను ఎలా చేయాలి? క్వశ్చనే కదా. నీకు ఎక్స్పాన్షన్ ఏం కావాలన్నా 1 + x హోల్ పవర్ n అంటే ఏం చేసినాడు చెప్పు? xని 1తో రీప్లేస్ చేసినాడు, yని xతో. దాంట్లో కూడా అది రీప్లేస్ చేసే. సమ్మేషన్ r is equal to 0 to n NCR x పవర్, x అంటే ఏంటి నాన్న? 1 పవర్ n మైనస్ r, y పవర్ అంటే x పవర్ r. నాన్న 1 పవర్ n మైనస్ r అంటే 1. ఎందుకు సార్ అంటే 1² ఎంత? 1² ఎంత? 1 పవర్ 10 ఎంత?
1 పవర్ 225 అంటే 1 పవర్ n మైనస్ ఆర్ కూడా 1 అవుతుంది. నెగిటివ్ పవర్స్ అయితే లేవు, ఇవన్నీ పాజిటివ్ ఇండెక్స్ కి. కాబట్టి 1 పవర్ n మైనస్ ఆర్ తుడిపేస్తాను, కేవలం ఇదే ఫార్ములా. ఇప్పుడు ఒకసారి ఎక్స్పాండ్ చేయండి సరిపోతుంది. ఆ ఎక్స్పాన్షన్ చేస్తాను. ఫస్ట్ వర్క్ టర్మ్ చెప్పండి, NC0 x పవర్ 0. నెక్స్ట్ టర్మ్ చెప్పండి, NC1 x పవర్ 1, NC2 x పవర్ 2. అలాగే రాసుకుంటా పోతే మిడిల్లో NCR వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, NCR x పవర్ r. NCR తర్వాత ఎవరు ఉంటారు సార్ అంటే, r తర్వాత r ప్లస్ 1 కదండి. NCR ప్లస్ 1 x పవర్ r ప్లస్ 1. ఆ తర్వాత ఎవరు ఉంటారంటే NCR ప్లస్ 2 x పవర్ r ప్లస్ 2. దీన్ని కూడా ప్లస్ అండ్ సో ఆన్ పెట్టేసి ప్లస్ లాస్ట్ లో ఎవరు సార్ అంటే NCN x పవర్ n. NCN x పవర్ n. చిన్న విషయం చెప్తాను, NC0 అంటే C0 అని రాసుకోవచ్చు. NC0 ని C0 అని రాసుకోవచ్చు, కానీ 5C0 ని C0 అని రాయకూడదు. నంబర్ వస్తే రాయకూడదు. NC0 వస్తే C0 అని రాసుకోవచ్చు, NC1 వస్తే C1. రేపు పొద్దున్న నేను కాలేజీకి పోయి మా సార్ చెప్పినాడు NC0 అంటే C0 అని రాసుకోవచ్చు అంట. మా సారు చాలా బాగా చెప్పినాడండి. NC0 అంటే C0, NC1 అంటే C1, NC2 అంటే క్యాపిటల్ C2 రాసుకోవచ్చు. మీరేం రాశారు సార్? 15C1 రాశారు. నేను C1 అని రాస్తానంటే చంపేస్తానండి. కేవలం n ఉంటేనే రాయాలి. దీనికి ఆన్సర్ 15. నేను ఆన్సర్ కాదు అడగడము. ఎవరైనా షార్ట్ ఫామ్ లో 15C1 15C2ని, కొంతమంది 15C2 సార్ NC2ని n గా రాశారు, NC2ని C2 గా రాశారు, NC2ని C2 గా. మరి దీన్ని కూడా 15C2ని C2 గా రాద్దామంటే తప్పండి. కేవలం ఆ ఆప్షన్ దేనికంటే NC0 NC1 NC2 వాటిని బైనామియల్ కోఎఫిషియంట్ ని C0 C1 C2 Cn గా అనొచ్చు. Cn అంటే ఏమి? NCn. Cr అంటే ఏమి? NCr. Cr ప్లస్ 1 అంటే ఏమి? NCr ప్లస్ 1. గుర్తుపెట్టుకోనన్నా, ఈ విషయం నేను ఎప్పటికీ రిపీట్ చేయను, లాస్ట్ వరకు కూడా రిపీట్ చేయను. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ విషయం మీకు ఎవరు చెప్పరు. గుర్తుపెట్టుకోండి, NC0ని ఎప్పుడు కూడా NC0 ఎక్కడైనా వస్తే ఇంత పెద్దది రాయాల్సిన అవసరం లేదు. C0 ఇలా రాయకూడదండి, తప్పు అవుతుంది. స్మాల్ c కాదు, క్యాపిటల్ C0 అని రాయాలి. NC1 వచ్చింది, షార్ట్ ఫామ్ లో C1 గా రాసుకోవచ్చు. NC5 ఉంది సార్, C5 గా రాసుకోవచ్చు. సార్ NCR ఉంది సార్, CR గా రాసుకోవచ్చు. NCR ప్లస్ 1 ఉంది సార్, CR ప్లస్ 1 గా రాసుకోవచ్చు. సార్ ఇదంతా నాకు అర్థమైపోయింది, NC0 NC1 ఇదంతా మీరు దీన్ని చూసి రాశారు. కానీ నాకు ఒక్క విషయం అర్థం కాలేదు, ఏంటంటే ఇది ఎట్లొచ్చినాయి సార్ అంటే, జనరల్ టర్మ్స్ అన్నది మధ్యలో వాళ్ళు కూడా ఉంటారు. సరేనా? మధ్యలో వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు జగన్ సభ జరుగుతా ఉంది, చంద్రబాబు నాయుడు సభ జరుగుతా ఉంది. అధ్యక్ష, నేను ఒక విషయం అంటున్నాను, చెల్లమ్మ నిన్ను ఉద్దేశించి అంటున్నాను. ఆయన చెల్లమ్మ కాదు, ఆయన చెల్లమ్మ అయితే హెలికాప్టర్లు ఎక్కించుకొని పోమను. జనరల్ గా చెల్లమ్మ అంటారు, ఎందుకంటే ఆ చెల్లమ్మ హ్యాపీగా ఫీల్ కావాలి. అలాగే చంద్రబాబు నాయుడు తమ్ముళ్ళు, దిలీప్ తమ్ముడు, భార్గవ్ తమ్ముడు అంటాడు. నిజంగా ఒకసారి చంద్రబాబు నాయుడు గారి వెళ్ళి, సార్ మీరు మదనపల్లికి వచ్చినప్పుడు మీరు నన్ను తమ్ముడు అన్నారు సార్, మీ ఇంట్లోకి ఒకసారి వచ్చి కాఫీ బయటికి పోరా అంటారు. ఎవరైనా సరేనా? పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే, జన సైనికులు మా వాళ్ళు అంటారు. కానీ ఇంటికి వెళ్ళి, అన్నా రేంజ్ రోవర్ ఒకసారి తాగుతానే అంటే, రే చల్రే అంటారు. అవునా కదా? వాళ్ళు సెలబ్రిటీస్ నాన్న, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వనా అంటే, రే నా సెక్రటరీకి రాసుకోరా, నా నెంబర్ ఇవ్వను అంటారు కదా. అలాగా ఈ జనరల్ టర్మ్స్ మధ్యలో ఉంటాయి, కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోరు, కానీ వాళ్ళు ఎప్పటికీ ఉంటారు. NCR x పవర్ r, NCR ప్లస్ 1 x పవర్ r ప్లస్ 1. దీని ముందర ఎవరుంటారు చెప్పండి? NCR ముందర ఎవరుంటారు చెప్పండి? హలో 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 అలైకుం సలాం.
రాసినావు కదా, తర్వాత ఏం రాసినావు ఎన్సీఆర్ ప్లస్ 1. వెనకలు ఎవరున్నారు? నాన్న నీకు అర్థమవుతుందా? నీకు అర్థం కాదా? విను, ఎన్సీఆర్ వెనకలు ఎవరున్నారంటే ఎన్సీఆర్ మైనస్ 1. నాన్న వీని వెనకలు, నాన్న వీడి వెనకలు ఎవరున్నారు? ఎన్సీఆర్. వాడి వెనకలు ఎవరున్నారు? -2. వాడి వెనకలు ఎవరున్నారు? ఎన్సీఆర్. సరే వీని తర్వాత ఎవరున్నారు? నీ పక్కన ఎవరున్నారు? భయ్య ఉన్నాడు. నీ ఆ పక్కన ఎవరున్నారు? రాస్తాను చూడు. చూడు నాన్న, దీని పక్కన టర్మ్, దీని వెనకల టర్మ్ ఇక్కడ రాస్తానా చూడు, ఎన్సీఆర్ మైనస్ 1. దీని పక్కన టర్మ్, దీని వెనకల టర్మ్ ఎవరుంటారంటే ఎన్సీఆర్. దీని వెనకలు ఎవరుంటారు సార్ అంటే ఎన్సీఆర్ మైనస్ 3. అర్థమవుతుందా? కానీ వీళ్ళందరూ కనిపించరండి. వీరందరూ జనజీవన స్రవంతిలో కలిసిపోతారు. సరేనా? జనజీవన స్రవంతిలో కలిసిపోతారు. ఆ మీటింగ్ లో అందరినీ అక్కయ్య, అన్నయ్య, ఓ తమ్ముడు అలా అంటారు. ఆ తమ్ముడు ఎవరంటే నువ్వు కావచ్చు, ఆయన కావచ్చు, నేను కావచ్చు. అందుకే వాళ్ళు ఎవరంటారంటే జనరల్ టర్మ్స్ అంటారు, జనరల్ టర్మ్స్. కానీ వీళ్ళు స్పెసిఫిక్ టర్మ్స్. ఎవరెవరు? C0, C1, C2. యాక్చువల్గా వాళ్ళు C0 కాదు, NC0, NC1, NC2 అలా ఎందుకు రాయలేదు సార్ అంటే వాడు క్వశ్చన్ లో C0, CR అట్లా ఇచ్చినాడు కాబట్టి మనం కూడా అలా రాసుకున్నాం. అర్థమైపోయిందా? ఐ రిపీట్, మళ్ళీ రిపీట్ చేస్తాను. ఈ క్వశ్చన్ చాలా కష్టమైన క్వశ్చన్ బాగా కష్టమైన క్వశ్చన్. చాలా మంది ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయరు, చాయిస్ కింద వదిలేస్తారు. నన్ను అడిగితే అన్ని క్వశ్చన్స్ లోకెల్లా ఈజియెస్ట్ క్వశ్చన్ ఏది సార్ అంటే క్వశ్చన్ నెంబర్ 8. నాకు ఈజియెస్ట్ క్వశ్చన్ ఏదంటే 8th క్వశ్చన్. మళ్ళీ చూపిస్తా చూడు. ఫర్ r is equal to 0, 1, 2 and so on n, r వాల్యూస్ అన్ని పాజిటివ్ వాల్యూస్. 0తో స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 3, 4 and so on. లాస్ట్ వాల్యూ ఏది? ఇన్ఫినిటీ కాదు, n. దెన్ ప్రూవ్ దట్ C0 డాట్ CR, C0 ఇంటూ CR అని చదువు, ప్లస్ C1 ఇంటూ CR ప్లస్ 1, ప్లస్ C2 ఇంటూ CR ప్లస్ 2, ప్లస్ C3 ఇంటూ CR ప్లస్ 3, C4 ఇంటూ CR ప్లస్ 4, ప్లస్ అండ్ సో ఆన్ Cn మైనస్ R ఇంటూ Cn ఈజ్ ఈక్వల్ టు 2NC n ప్లస్ R, 2NC n ప్లస్ R. సార్ దీన్ని ఎందుకు సార్ రాయలేదు? Cn ప్లస్ R అని రాసుకోవచ్చు కదా సార్ అంటే పవర్ 2n ఉంది, పవర్ n ఉంటేనే రాసుకోవాలి, పవర్ n ఉంటేనే. ఒకవేళ ఇక్కడ NCn ప్లస్ R ఉంటే నేనేం రాస్తానంటే Cn ప్లస్ R, సో ఇంతవరకు నాకు అర్థమైపోయింది. దీన్ని ప్రూవ్ చేయాలంటే వీ నో దట్ అని ఫార్ములా రాసుకోవాలా. చాలా మంది టెన్షన్ పడతారు, ఈ ఫార్ములా ఎలా వచ్చింది, ఏమీ టెన్షన్ పడద్దు. నాకు రాదు, నువ్వు నాకు ఈ ఫార్ములా అడిగితే సార్ 1 + x హోల్ పవర్ n ఫార్ములా రాయండి సార్ అంటే నాకు రాదని చెప్తాను. మరి ఎలా రాశారు సార్ ఇక్కడ అంటే కాపీ చేశారంటే ఎస్ కాపీ చేసే రాశాను, నా నోట్స్లో నుంచే కాపీ చేసి రాశాను. కానీ ఒరిజినల్గా నేను ఎగ్జామ్లో రాయాలంటే ఎలా రాయాలి అంటే నేను ఏం చేస్తానంటే పెన్సిల్తో సైట్లో ఆడ రాయను, పెన్సిల్తో ఏం చేస్తానంటే x + y హోల్ పవర్ n అని రాసుకుంటాను. x + y హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఫార్ములా నాకు రాదు కాబట్టి షార్ట్ ఫార్ములా రాసుకుంటాను. సమ్మేషన్ r ఈజ్ ఈక్వల్ టు 0 to n NCR x to the power of n minus r y to the power of r. ఈ ఫార్ములా అందరికీ వచ్చు. ఎవరైనా నీకు రాదా అమ్మా? అందరికీ వచ్చు. ఆఫ్ కోర్స్ భయ్యాకి రాదు, భయ్యా మన స్టేట్ కాదు కాబట్టి భయ్యాకి రాదు, సరేనా? సో దీన్ని ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తాను. చెయ్యకముందు నేను ఏం చేస్తానంటే ఎక్స్ని 1తో రీప్లేస్ చేస్తాను, వైని ఎక్స్తో రీప్లేస్ చేస్తాను. యాడన్న ఎక్స్ని ఎక్స్తో రీప్లేస్ చేశారు, ఎక్స్ని 1తో రీప్లేస్ చేస్తాను, వైని ఎక్స్తో రీప్లేస్ చేస్తే ఇక్కడ కూడా ఏం చేస్తానంటే సమ్మేషన్ r ఈజ్ ఈక్వల్ టు 0 to n NCR అలాగే రాసుకుంటాను, x పవర్ అంటే 1 పవర్ అంటే రాసుకోను, 1 పవర్ 100, 1 పవర్ 50 అన్ని 1 అయిపోతాయి కాబట్టి y పవర్ r అంటే x పవర్ r. సార్ NCR ని CR గా రాయొచ్చు కదా సార్, ఏం సార్ ఈ పంచాయతీ మీతో? NCR తీసేసి CR రాసేయండి సార్. సరే నాన్న నువ్వు చెప్పినట్టే CR రాసేసాను, ఇప్పుడు రాస్తాను చూసుకో.
ఇప్పుడు రాస్తాను కాసుకో. 1 + x హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ అప్లై చేస్తున్నాను, సిగ్మా అప్లై చేస్తున్నాను. ఫస్ట్ వాల్యూ r వాల్యూ 0 కాబట్టి c0 x పవర్ 0, x పవర్ 0 ఈజ్ 1, నో నీడ్ టు రైట్, ప్లస్ c1 x పవర్ 1 అంటే x, c2 x² ప్లస్ అండ్ సో ఆన్. మిడిల్ టర్మ్స్ కొన్ని ఉంటాయి, వాళ్ళని మర్చిపోకూడదు, వాళ్ళని మనం ఇగ్నోర్ చేయకూడదు. ఏవి సార్ వాళ్ళు అంటే cr x పవర్ r ప్లస్ cr ప్లస్ 1 x పవర్ r ప్లస్ 1, cr ప్లస్ 1 x పవర్ r ప్లస్ 1 ప్లస్ అండ్ సో ఆన్. లాస్ట్ లో ప్లస్ cn x పవర్ n, cn x పవర్ n. ఎక్స్ట్రాగా వీళ్ళిద్దరిని రాసుకున్నాము. అన్నయ్య తమ్ముడు అని పిలిస్తే బాగుండదు. ఏమయ్యా దిలీపు, ఏమయ్యా భార్గవు అని పిలిస్తే నువ్వు ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఫీల్ అవుతావు. ఎలాగైతే వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు 5,000 మంది పేర్లు గుర్తు పెట్టుకున్నాడంట. జగన్ కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు 5,000 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ మెంబర్స్ పోతానే, ఏమయ్యా దిలీప్ బాగుండవా, కడపలో ఎలా ఉంది, మదనపల్లిలో ఎలా ఉందయ్యా భార్గవ్, మన పార్టీ ఎలా ఉంది అని అడిగారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంత పెద్ద వ్యక్తి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ నన్ను ఏమండి ఖాన్ సార్ గారు బాగున్నారంటే 10 మందితో చెప్పుకుంటారు. సార్ మీరు ఇందాక చెప్పండి, మళ్ళీ చెప్పండి సార్, రికార్డ్ చేసుకుంటాను, ప్రతి ఒక్కరికి చూపిస్తాను. చూడప్ప అంబానీ నాతో మాట్లాడినాడు, ఏమయ్యా ఖాన్ సార్, ఓ కాల్ మీద కాల్ ది, ఈ కాలు నాదే, ఆ కాలు నాదే అని ఆ డైలాగ్ వద్దు, పుష్ప, సరేనా? పుప్ప అయిపోతాం మళ్ళీ. ఓకేనా పుష్ప? ఓయ్ చంపెత్తనేం నిన్ను మళ్ళా. ఓకే సారీ నాన్న. ఓకే తిట్టేసేది సారీ అంటే పల్లె కిక్కప్ప, ఆ కిక్కే వేరు, సరేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే, ఇది ఎలా రాయాలో నీకు అర్థమైపోయింది. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోవాలా, దీన్ని ఈక్వేషన్ 1 అనుకోవాలా. ఈక్వేషన్ 1లో x ని 1/x తో రీప్లేస్ చేసుకోవాలి. ఈ విషయం నువ్వు మర్చిపోవద్దు. ఈక్వేషన్ 1లో x ఉన్న చోటంతా 1/x రాయాలి. ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు. ఏ ఎదవైనా రాస్తాడు. కాబట్టి నేనేం చేస్తానంటే x ని 1/x తో రీప్లేస్ చేస్తాను, ఇక్కడ కూడా 1/x తో రీప్లేస్ చేస్తాను. ఏమి x² బదులు 1/x², ఇక్కడ cr బదులు ఏం రాస్తాను, బై ఎక్స్ పవర్. నెక్స్ట్ cr ప్లస్ 1 xr ప్లస్ 1 బదులు ఏం రాస్తానంటే బై xr ప్లస్ 1 రాస్తాను. లాస్ట్ లో xn బదులు ఏం రాస్తాను, cn బై x బై న్యూమరేటర్ లో ఉండేది కింద రాసుకో, బై రాసుకో, ఏం కష్టం ఏం లేదు కదా. దాన్ని ఒక పేరు పెట్టుకోవాలా, ఈక్వేషన్ 2. నెక్స్ట్ ఏం చేయాలి సార్ అంటే మల్టిప్లయింగ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. మల్టిప్లై చేయాలంటే ఏం చేస్తావు చెప్పు, LHS ని LHS తో మల్టిప్లై చేస్తావు, RHS ని RHS తో. ఈ విషయం అందరికీ తెలుసు అనుకుంటా, ఈ విషయం ఏం కొత్తది కాదు అనుకుంటా. సో LHS ని LHS తో మల్టిప్లై చేస్తా. 1 + x హోల్ పవర్ n ఇంటూ 1 + 1/x హోల్ పవర్ n. దీన్ని కొంచెం మార్చుకుంటానమ్మా. x × 1 ఎంత, x + 1 అన్నా 1 + x అన్నా ఒకటే కదా. సో ఇక్కడ ఏం రాస్తానంటే 1 + x డివైడెడ్ బై x హోల్ పవర్ n. పవర్ n పైన సపరేట్ కింద సపరేట్ గా రాసుకుంటా. 1 + x హోల్ పవర్ n బై x పవర్ n బై x పవర్ n. ఇప్పుడు ఇవి రెండు సేమ్ కాబట్టి పవర్స్ ఏమవుతాయి, యాడ్ అయిపోతాయి. మల్టిప్లై చేస్తే 1 + x హోల్ పవర్ n ఇంటూ 1 + x హోల్ పవర్ n ఎంత సార్ అంటే 1 + x హోల్ పవర్ 2n. 1 + x హోల్ పవర్ 2n. డినామినేటర్ లో సేమ్ ఉన్నప్పుడే, అందుకే నేను ఇక్కడ డినామినేటర్ లో సేమ్ ఉంటేనే చేశాను. ఇప్పుడు చూసుకో, డినామినేటర్ లో ఇక్కడ ఏముంటుంది, 1 + x. చూసుకో, డినామినేటర్ లో కాదు బేస్ లో, ఇప్పుడు చూడు నాన్న, ఇక్కడ ఏమొస్తుంది 1 + x హోల్ పవర్ n వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది 1 + x హోల్ పవర్ n బై x పవర్ n. దీన్ని పట్టించుకోవద్దు, పైవి రెండు మల్టిప్లై చేయి. 1 + x సేమ్ ఉంది కాబట్టి 1 + x హోల్ పవర్ 2n. అంటే ఇది రాయాల్సిన అవసరం లేదు, కానీ బై x పవర్ n అట్లే ఉంటుంది, బై x పవర్ n. ఇది ఫస్ట్ బ్రాకెట్, ఇది సెకండ్ బ్రాకెట్, ఇది ఫస్ట్ బ్రాకెట్, సెకండ్, అవి మల్టిప్లై చేస్తాం. సరే ఇంతవరకు అయితే నాకు అర్థమైపోయింది. కానీ ఇది రెండు మల్టిప్లై చేస్తే ఇది ఎలా వచ్చింది సార్ అంటే చెప్తాను. ఇంకా అది చెయ్యలేదు మల్టిప్లికేషన్. జస్ట్ ఏం చేశాను చూడు, ఈడుండేదే ఈడు రాశాను, చూసుకో కావాలంటే. ఈడుండేదే ఈడు రాశాను, చూసుకో కావాలంటే. మరి దీనికి తేడా ఏం సార్ అంటే LHS మారింది. LHS చూడు, ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ మారింది.
ఇప్పుడు చెప్పండి అన్న, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆర్ ఇన్ ఎల్హెచ్ఎస్ లో ఎక్స్ పవర్ ఆర్ కోఎఫిషియంట్ ఎంత అంటే దీన్ని ఏం చేయాలి అంటే ఎక్స్ పవర్ ఆర్ ని ఎక్స్ పవర్ ఎన్ తో మల్టిప్లై చేయాలి. ఎక్స్ పవర్ ఆర్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ఎంతమ్మా? ఎక్స్ పవర్ ఆర్ ప్లస్ 1 ఆర్ ప్లస్ ఎన్ ఆర్ ప్లస్ ఎన్ అన్నా ఎన్ ప్లస్ ఆర్ అన్నా ఒకటే కదా. అందుకే నేను ఇక్కడ ఏం రాసినానంటే ఎక్స్ పవర్ ఎన్ తో మల్టిప్లై చేస్తే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఆర్ అని రాసాను. సో దీంట్లో కోఎఫిషియంట్ ఎంత అంటే పవర్ లో ఎంత ఉంది 2n కాబట్టి 2ncn ప్లస్ ఆర్. ఒకవేళ పవర్ లో 2p ఉంటే ఎంత వస్తుందంటే 2pcn ప్లస్ ఆర్. ఒకవేళ ఇక్కడ k ప్లస్ ఆర్ ఉంది అప్పుడు ఎంత అవుతుంది సార్ అంటే 2nck వస్తుంది. 2nck అర్థమైతుందా? దీని పవర్ తీసుకోవాలమ్మా, దీని పవర్ తీసుకోవాలి. అర్థమైతుందా? ఒకవేళ సార్ నా ఇనిషియల్ m సార్ 2ncm కానీ ఇక్కడ పవర్ లో ఏముందంటే n ప్లస్ ఆర్ ఉంది కాబట్టి ఇక్కడ పవర్ లో 2n ఉంది కాబట్టి 2ncn ప్లస్ ఆర్. బేసెస్ సేమ్ కాదు నాన్న, దీంట్లో ఎక్స్ పవర్ ఎక్స్ ఉంది కదా, అందులో కోఎఫిషియంట్ దాని కోఎఫిషియంట్ అంటే పవర్ లో ఎంత ఉంటే అంత తీసుకొని దీని పవర్ ఎంత ఉందో కింద రాసుకో. ఒకవేళ దీని పవర్ n ఉంటే అప్పుడు ఏం రాయాలా? ncn ప్లస్ ఆర్. అర్థమైపోయిందా ఇంతవరకు? ఎవరికి డౌట్ లేదు కదా? సో మొత్తం మీద ఎల్హెచ్ఎస్ వచ్చేసింది. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ చేయాలి. ఆర్హెచ్ఎస్ అంటే ఇది చెయ్యాలి, దీన్ని మల్టిప్లై చేయాలి, కానీ ఏమీ చేయొద్దు, ఆన్సర్ చూసి రాసి ఆన్సర్లో ఏముందో అదంతా రాసి. సార్ ఆన్సర్లో ఎల్హెచ్ఎస్ కదా సార్, రివర్స్ అయిపోతుంది. సో చూడు ఏం రాశాను చూడు, నెక్స్ట్ లైన్ ఏం రాశాను? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆర్ ఇన్ ఎల్హెచ్ఎస్. ఆన్సర్ వచ్చింది కదమ్మా. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆర్ ఇన్ ఆర్హెచ్ఎస్ అనేసి డైరెక్ట్ గా క్వశ్చన్ లో చూసి కాపీ చేసేస్తా. క్వశ్చన్ లో ఏముందో అదంతా రాసేస్తా. ఎల్హెచ్ఎస్ క్వశ్చన్ లో ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ గా రాస్తాను. లాస్ట్ లో ఏం రాస్తానంటే చూడు, లాస్ట్ లో ఏం రాస్తానంటే ఫ్రమ్ ఈక్వేషన్స్ 4 and 5 ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ని ఎల్హెచ్ఎస్ గా రాస్తా, ఎల్హెచ్ఎస్ ని ఏం గా రాస్తా. ఇది ఏమీ చేయొద్దు, కానీ ఇది ఎలా వచ్చిందో చెప్పాలంటే గంట అవుతుంది. ఎలా వచ్చిందో చెప్పాలంటే మల్టిప్లికేషన్ చేయాల, ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాల. కానీ చేసేది కూడా నాకు తెలుసు, కానీ నేను చెప్పి ఇబ్బంది పెట్టాను. నీకు కావాలంటే చెప్పేస్తాను, మీరు మిగతా వాళ్ళు మాత్రం డైరెక్ట్గా క్వశ్చన్ చూసి రాసేయండి. నువ్వు కూడా మల్టిప్లికేషన్ చేయొద్దు, డైరెక్ట్గా క్వశ్చన్లో ఉంటుంది కదా, క్వశ్చన్ పేపర్లో చూసి నీట్గా రాసేసి ఈక్వల్ టు దిస్ అని రాసేయండి. సార్ ఇది ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ అవుతుంది, ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్. ఎలా అర్థమైపోయిందా? చాలా మందికి ఈ ఒక్క లైన్ ఎలా వచ్చింది సార్ అంటే నాకు కూడా రాదు. నేను ఎలా రాశానంటే క్వశ్చన్లు వచ్చేసి కాపీ చేసేసాను. ఇది 4 కాబట్టి ఇది 5 రాశాను. ఫ్రమ్ ఈక్వేషన్స్ 4 and 5 ఆర్హెచ్ఎస్ ని ఎల్హెచ్ఎస్ గా రాసి, ఎల్హెచ్ఎస్ ని ఆర్హెచ్ఎస్ గా రాసి హెన్స్ ప్రూవ్డ్ అని రాసేస్తాను. ప్రూవ్ అయిపోయిందా? ఇది ప్రూవ్ అయిపోయింది కదమ్మా. ఇది ప్రూవ్ చేయడమే కష్టం, కానీ క్వశ్చన్ నెంబర్ 1 క్వశ్చన్ నెంబర్ 2 చాలా ఈజీ. క్వశ్చన్ నెంబర్ 1 ఏమి సార్ అంటే చూడు, ఇది ప్రూవ్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 1 c02² + c1² + c2² + and so on cn² = 2ncn. ఇప్పుడు పైన ఉండే ఈక్వేషన్ లో ఆర్ వాల్యూ 0 పెట్టాలా. ఆర్ వాల్యూ 0 పెడితే ఇది ఎంత అవుతుంది? c0. ఇక్కడ ఏముంది? r+1 అంటే c1 అయిపోతుంది. 0 పెడితే ఆర్ వాల్యూ. r+2 ఏమవుతుంది? c2. ఇక్కడ కూడా ఆర్ వాల్యూ 0 పెడితే cn × cn cn². ఇక్కడ 2ncn అవుతుంది. వచ్చేసిందా లేదా? c0 × c0 ఎంతమ్మా? c0². c1 × c1 ఎంత? c2 × c2 ఎంత? c2². ఏమి చేయకూడదు. నువ్వు జస్ట్ ఏం చేయాలంటే ఈ పైన వచ్చిందే పుట్ r = 0 ఇన్ ఈక్వేషన్ నంబర్ 6. ఈక్వేషన్ నంబర్ 6 లో r ఉన్న చోట 0 పెడితే ఇది c0, ఇది c1, ఇది c2, ఇది cn. cn × cn ఎంత? cn². c2 × c2 ఎంత? c1 × c1 c0 × c0 ఒకటి ఆన్సర్ వచ్చేసిందా? ఇంకెలా తెలుస్తుంది అంటే నీకు ఆడ c0² రావాలంటే ఇక్కడ c0 ఉంది, ఇది 0 అయితేనే కదా c0 × c0 అయ్యేది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ లో ఏముందంటే c0 × c1 ఆర్ వాల్యూ 1 పెట్టాలని ఎలా తెలుస్తుందంటే ఆర్ వాల్యూ 1 పెడితేనే c0 × c1 వస్తుంది. ఎక్కడ?
ఈక్వేషన్ 6లో. అందుకే ఏం రాసిన, పుట్ r is equal to 1 in equation 6, c0 into c1, c1 into c2, c2 into c3 plus and so on, cn minus 1 into cn, 2ncn plus 1, ncn plus 1. ఇక్కడ ఏముంది, n plus r వాల్యూ 1 పెడితే 2ncn plus 1. ఇది మీరు పీడిఎఫ్లో మ్యాక్సిమైజ్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది, మీరు వద్దన్నా నీట్గా కనిపిస్తుంది.